ఒకటి BMW 320D ఉండే అండ్ షెవర్లెట్ బీట్ ఉండే. ప్రజెంట్ అయితే స్విఫ్ట్ డిజైర్ ఉంది, అది ప్రస్తుతం వరంగల్లో ఉంది. మర్చిపోయాను అది ఫార్చునర్. సో ఆ ఫార్చునర్ పోవడం వల్ల నేను మళ్ళీ ఇంకొక ఫార్చునర్ తీసుకున్నాను. సో నాకు సెకండ్ అదే అది ఫార్చునరా లేకపోతే ఫార్చునర్ ఆయిల్? అది ఓడిపోతే ఓడి కొట్టలే ఉన్నాడు. అదే కదా. ఫార్చునర్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. మనం ఎక్కువ టైం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐస్ క్రీమ్స్ అయితే ఒక 1 అవర్ అయితే సరిపోతుంది ఇందులో. ఐస్ క్రీమ్ ఎందుకైతే ఐస్ క్యూబ్స్ అయితే ఐస్ క్రీమ్స్ అయితే వాడు ఐస్ క్రీమ్ షాప్ లో కూడా పని చేసినట్టున్నాడు. అండ్ కమింగ్ టు డైరెక్టర్ సుకుమార్, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను సుకుమార్ గురించి. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియో తోటి వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? మన సాక్రిఫైస్ స్టార్ తెలుసు కదా ఎవరో, హోమ్ టూర్ పిలవబోతున్నాం. అన్ని నిజాలే చెప్తే మన రైట్. ఎస్, హలో గైస్, దిస్ ఈజ్ సున్షిత్. అండ్ ఈరోజు ఒక చిన్న హోమ్ టూర్ ఒకటి ప్లాన్ చేశాం అనమాట. సో నా ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సున్షిత్ అంటే అందరికీ తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇది యమహా FZ అనమాట. సో కొంచెం మోడిఫికేషన్స్ చేయించాను నేను, వర్షన్ 2. మోడిఫికేషన్స్ ఏమున్నాయి అంటే ఆ సీట్ కవర్ చూసినా, సీట్ కవర్ వేసిండు, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వేసుకుండు అంతే. సీట్ కవర్ మీదనే షిట్ ఉంది మొత్తం. సింబాలిక్ కలర్ అది. సో ఇది వచ్చేసి హోండా CBR. అది కాదు, అది మర్చిపోయింది. అది సడన్ గా మనది కానప్పుడు డౌట్ ఉంటది కదరా ఏందో అని. ఈయనదే, దాని మీద యూట్యూబ్ ఛానల్ పేరు ఉడుకుంది. ఇదైతే ఇది కాదు. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఆ కెమెరామ్యాన్ గాది ఆడు చూడరా రే, అక్కడ రాసింది చూడరా, చూసి చెప్పరా, అది కూడా రాట్లేదారా అంటున్నాడు. ఏ వాళ్ళ పక్కింటోడు మర్చిపోయాడ, పార్క్ చేసినట్టున్నాడు, వాడుకుంటుండే ఇక దొరికింది కదా అని. అండ్ కార్స్ గురించి అంటే నాకు ఇదివరకు ఒకటి BMW 320D ఉండే అండ్ షెవర్లెట్ బీట్ ఉండే. ప్రజెంట్ అయితే స్విఫ్ట్ డిజైర్ ఉంది, అది ప్రస్తుతం వరంగల్లో ఉంది. ఇది రియాలిటీ. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. కాదు, ఫస్ట్ BMW ఉండే, తర్వాత చెవర్లెట్ ఉండే, ప్రస్తుతానికి అయితే స్విఫ్ట్ ఉంది. అది కూడా ఇక్కడ లేదు, అది కూడా ఇక్కడ ఉంది. మొత్తానికి ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు, అది చెప్పు. నా ఫస్ట్ కార్ వచ్చేసి BMW X5. ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అంటే డైరెక్టర్ VV వినాయక్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో అది ఇంటెలిజెంట్ మూవీ, సాయిధరం తేజ్ చేశాడు కదా. సో ఫస్ట్ నాతోనే చేసే ఉండే అనమాట మూవీ. సో సాయిధరం తేజ్ చేస్తా అంటే మనోడు చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి ఇంటెలిజెంట్ మూవీ తీద్దాం అనుకోండి. ఇంటెలిజెంట్ ఫెలో. మనోడు ఇంటెలిజెంట్ అని చెప్పి సాయిధరం అంటే పెట్టి తీసేసారు అనమాట. ఓకే. యాక్చువల్గా నా BMW X5 పోయింది అనమాట. పోయిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ వచ్చింది, ఒక 10 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. కాదు, అంటే చిన్నపిల్ల ఆడుకునే వస్తు మారా అది పోయింది. స్కూల్లో మనం పెన్సిల్ పోయిందని చెప్తాం చూడు, ఇంట్లో పెన్సిల్ ఏదిరా అంటే అట్లా చెప్తాడు. ఏంటన్నా నీదేం పోయింది? సార్ నా పెన్సిల్ పోయింది సార్. నీ పెన్సిల్ ఎలా పోయింది? సో నేను టయోటా ఫార్చునర్ బుక్ చేశాను అనమాట ఆన్లైన్ లో. సో ఆ టయోటా ఫార్చునర్ కి అమెజాన్ లో బొమ్మ ఆర్డర్ చేసిండు. టయోటా అన్నప్పుడే అర్థమవుతున్నది. ఒకటే ఆడనా అది పోయింది. కాదు, ఇప్పుడు ఏంది BMW పోయింది, దాని ఇన్సూరెన్స్ తోటి ఇప్పుడు ఏమంటారు ఫార్చునర్ బుక్ చేసిండు. టయోటా ఫార్చునర్ బుక్ కొట్టేసిండు. ఇది ఇది ఎక్కడ పోయింది మరి? చెప్తాడు. కొంత అమౌంట్ తక్కువ పడితే నాకు జూనియర్ NTR హెల్ప్ చేశాడు. అండ్ యాక్చువల్ గా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్
వాడు యాక్చువల్గా టైటిల్ లో పెట్టుకుండు ఫన్నీ అండ్ మైండ్ బ్లోయింగ్ స్టోరీస్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఓకే అరే రే 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 రే. వాడు ఒప్పేసుకున్నాడు ముందే స్టోరీ అని. ఫ్లైట్ ఆఫ్ ఫార్చ్యూనర్ బుకింగ్ నేమ్ వచ్చేసి నందమూరి హరికృష్ణ పేరు మీద ఉంటుంది అనమాట. రేయ్, And నువ్వు ఆ book చేసి తర్వాత ఆయన ఒరే, దగ్గర నాకు నేను తెలిసి, ఎక్కడ అరే, అరే ఆ కాదు షోరూమ్ ఈడే పని చేసిండు. ఎవడోడు బుకింగ్ చేసుకుంటా అందరి పేర్లు తీసి పెట్టుకొని వీడి పేరు చెప్పుకుంటుంది షోరూమ్. కాదురా, వీడు బుక్ చేసుకుంటే వాళ్ళు ఎవరో పేరు మీద ఎందుకుంటది బండి? అసలు ఏం పైసలు హెల్ప్ మాట్లాడుతున్నారు చేస్తే నువ్వు? ఎవరైనా వాళ్ళ పేరు మీద రాసుకుంటారా? కాదు, పైసలు హెల్ప్ చేసి ఎన్టీఆర్, కాకపోతే పేరు మీద ఉంది హరికృష్ణ పేరు మీద. వాళ్ళు బుక్ చేసుకుర్రు కరెక్టే. అదే షోరూమ్ లో అదే చెప్తున్నా పని చేసిండేడు. అందుకనే వీడా- విపిన్ గాడు చెప్పినట్టు మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఒకటి అల్లేడు. వీడ కార్ వాష్ చేసింటాడు అంతే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మర్చిపోయాను అది ఫార్చ్యూనర్. సో ఆ ఫార్చ్యూనర్ పోవడం వల్ల నేను మళ్ళీ ఇంకొక ఫార్చ్యూనర్ తీసుకున్నాను. ఆ, సో రే, నాకు రే, 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 సెకండ్ అరే అది ఫార్చునరా లేకపోతే పెట్టుకోవడం ఏంట్రా? ఫార్చున్ ఆయిల్? అది ఓడిపోతే ఓడి కొట్టలే ఉన్నాడు. అదే కదా. ఈడికొత్తరేరా ఈ కార్లన్నీ. BMW పోయింది, ఫార్చ్యూనర్ లాగా మర్చిపోయిండు ఎన్నో. కాదు, అమ్మాయి మెసేజ్ చేసిందిరా అంటే ఎదురా చూపిరా అంటే డిలీట్ చేసేసిందిరా అన్నట్టు. ఫార్చ్యూనర్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చాడు. అది జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. చాలా సో ఎంత మందిని రా రే, ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఈ ఫార్చ్యూనర్ ప్రభాస్ అని గిఫ్ట్ ఇచ్చాడు. కానీ స్టార్టింగ్ లో ఏం చెప్పిండు, నా దగ్గర BMW చార్లెట్ 2 కార్లు ఉంటాయి రెండే ఉండే. ఇప్పుడు ఫార్చ్యూనర్ ఏంటి వచ్చింది? అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినాయి అవి. వరుణ్ తేజ్ నాకు BMW 320D గిఫ్ట్ గా ఇచ్చాడు. రే రే ఎన్ని And, రా, ఎన్ని? అరే రే, హీరోలందరూ కార్లు తప్ప ఏమి ఇయరా నీకు? కార్లు బండ్లు అన్ని గిఫ్ట్ ఇచ్చుకుంటూ పోతుర్రు అందరూ. ఏం పని లేదా వాళ్ళకి ఇక? హోమ్ టూర్ అని చెప్పి పేక్ స్టోరీ లేదురా నాయన. ఇంత పేకుతుండేదిరా నాయన. ఇడు ఇది పేక్ కూడా అన్నది. ఇడు అన్ని పేక్ స్టోరీ గాడు పెద్ద. నాకు ఇంకోటి డైరెక్టర్ తేజ కూడా ఒక కార్ గిఫ్ట్ ఇచ్చాడు, స్కోడా ర్యాపిడ్. రే, ఆ, రే, రే. ఈయనకి కార్ ఫ్యాంటసీ లేదురా నాయన. అరే ఈయనకి తెలిసిన అవ్వ. డైరెక్టర్ హీరో పేర్లు కార్ల పేర్లు చెప్పుకుంటూ పోతున్నాడు. అదే కదా. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జెంట్ అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. యాక్టివియా కూడా ఉండే. సో స్కోడా ర్యాపిడ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాను. అండ్ దాని మీద ఇంకా రెస్పాన్స్ తగ్గి పొడగొట్టుకునేటువంటి కార్లు ఎందుకు ఇస్తారు అసలు? ఇప్పుడు రియాలిటీకి వద్దాము. నువ్వు ఆ డ్యూరో పట్టుకొని ర్యాపిడో చేస్తావు కదా అన్న, నిజం చెప్పు. స్కోడా ర్యాపిడ్ కాదు, నువ్వు ర్యాపిడో చేస్తావు బండి తీసుకొని. నువ్వు కార్ల లెవెల్ చూడు ఒక్కొక్కటి ఎట్లా తగ్గుకుంటూ వస్తుందో. అదే కదా. అరే నాయన ర్యాపిడోనే నాదంటాడు నాయన. వరకు వేను నేనే ఇచ్చేసిన ఆయనకి వాడుకోమని అని అంటాడు. ఇప్పుడు తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. టెలివిజన్ ఇది సామ్సంగ్ లేటెస్ట్ మోడల్. ఇది సామ్సంగ్ లో స్మార్ట్ టీవీ అంటారు. ఇది 32 inches. తెలీదండి, మాకు తెలియదండి దాన్ని ఏమంటారు. టీవీ అంటారా అండి దాన్ని? సారీ స్మార్ట్ టీవీ. నేను ఫోన్ అనుకున్నారా, పెద్ద ట్యాబ్ అనుకున్నా నేను. జస్ట్ ఒక విత్ ఇన్ 1 hour లో అయిపోతుంది మనకు. మనం ఎక్కువ టైం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐస్ క్రీమ్స్ అయితే ఒక 1 hour అయితే సరిపోతుంది ఇందులో. సో ఇది ఫ్రిడ్జ్ గురించి. ఐస్ క్రీమ్ ఎందుకు అవుతుంది? ఐస్ క్యూబ్స్ అయితే ఐస్ క్రీమ్ లేదు ఐస్ క్రీమ్స్ అయితే నీకు తెలియదు. ఆ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్స్ అవుతాయి. వాడు ఐస్ క్రీమ్ షాప్ లో కూడా పని చేసినట్టున్నాడు. అదే కదా. అయితే 3 dogs ఉన్నాయి. మొన్న లాస్ట్ మంత్ టోటల్ 8 dogs ఉండే. ఇది మా మెయిన్ డాగ్ అనమాట. ఇది లాబ్రడార్స్. వీడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పకుండా అన్ని ఉండే ఇన్ని ఉండే అని చెప్తారు కదా. మన తాతలు చెప్తుండే వాడు అదే ఎకరాల పొలం ఉంటుండే మన అది దగ్గర. ఏముండవు ఇప్పుడు. అన్నిట్లో ఒక ఫేక్ స్టోరీ చెప్పాలరా వీడు. ఫ్రిడ్జ్ లో తప్ప అన్నిట్లో చెప్పిండ్రా. ఫ్రిడ్జ్ లో కూడా ఐస్ క్రీమ్ అని చెప్పాడు కదా. అరే అవును కదా. అండ్ కమింగ్ టు డైరెక్టర్ సుకుమార్. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను సుకుమార్ గురించి. సూపర్ ఎందుకు వచ్చిండు? And అరే ఈ మీ హోమ్ టూర్ లా డైరెక్ట్ అదే కదా. కుమార్ ఎందుకు వచ్చిండ్రా? కమింగ్ టు సుకుమార్ డైరెక్టర్ ఇప్పుడు సుకుమార్ ఏందిరా, కమింగ్ టు బెడ్రూమ్ లాగా అదే కదా. kitchen లాగా. ఉందరా అసలు నీకు బుర్రుందా? ఒక ఛానల్ నార్మల్ గా రన్ అవుతుంది. సో ఈ యూట్యూబ్ కానివ్వండి, శాటిలైట్ కానివ్వండి, ఇట్లా బిజినెస్ ఉంటాయి చాలా. నేను కూడా మొన్న Satellite ఎందుకు ఫిబ్రవరిలో వచ్చిండు ఇప్పుడు శాటిలైట్ కూడా పంపిస్తుంది యూట్యూబ్ పైకి. కి శాటిలైట్ కి ఏం సంబంధం? అదే సినిమా వాళ్ళు అంటారు కదా ఒక్కొక్క శాటిలైట్ రైట్స్ అది ఇది అని. ఇక అరే వాళ్ళు ఏదేదో అంటారు, ఈడ అవే పట్టుకుంటాడు. ఇంక నోటికి వచ్చింది అవుతాడు దానికి అర్థం తెలియదు ఏం తెలియదు వీడికి. ఫిల్మ్ నగర్ ఫిల్మ్ అకాడమీ. అండ్ దీనికి ప్రిన్సిపల్ వచ్చేసి హేమంత్ పువ్వాడ.
సీనియర్ డైరెక్టర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ నేను చేసిన కోర్స్ వచ్చేసి అరే ఏదిరా అది జిరాక్స్ కాపీ డేట్ వచ్చేసి 11 సెప్టెంబర్ 2019. అరే అవన్నీ ఎందుకు చదువుతున్నాడు? అంటే ఇప్పుడు 2019 లో సర్టిఫికేట్ వచ్చింది దీనికి, కానీ దాకా ముందే స్టార్ రాయుడు. చూడు ఒకసారి. ప్రతి లైన్ అదే నవ్విస్తున్నాడు. చూడు చెప్తాడు, ఇప్పుడు చెప్తాడు చూడు మొత్తం. యాక్చువల్ గా 2014 లో కూడా నేను స్క్రిప్ట్ రైటింగ్ చేశాను కోర్స్, చెప్పలే, నేను కాకపోతే చెప్పినా. దాని సర్టిఫికేట్ కూడా పోయింది. సో ఇది లేటెస్ట్ సర్టిఫికేట్ ఎన్ని అన్నమాట. పోతాయి రా సో నీ? ఎన్ని పోతాయి? డిప్లొమా నీ ఇన్ కార్లు పోతాయి, నీ సర్టిఫికేట్లు పోతాయి. నువ్వు ఒక్కడు నువ్వు ఎందుకున్నావు? నువ్వు కూడా పో అక్కడ. 2014 లో చేసినాడు కోర్సు, మళ్ళీ 19 లో ఎందుకు చేస్తాడు రా? అంటే అప్పుడు సర్టిఫికేట్ లేదు, అందుకే ఇప్పుడు సర్టిఫికేట్ కోసం ఎవడన్నా సర్టిఫికేట్ పోతే మళ్ళా కాలేజ్ పోయి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు కానీ మళ్ళా కోర్స్ చేసి మరి సర్టిఫికేట్ ఈరంతా లేదు. Actually ఏమైందంటే 2014 లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యిండు పని చేయనికే, కానీ 2019 లో సర్టిఫికేట్ దొరికింది ఒకటి ఖాళీ పేరు రాస్తానికి. అది సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇది ఎయిర్ కూలర్ అన్నమాట. ఓకే, నేను ఏసీ అనుకున్నా. ఏం టార్చర్ రా ఇది? ఎయిర్ కూలరా? మేము ఇంకా వాటర్ కూలర్ అనుకున్నాం. ఫైర్ కూలర్ అనుకున్నాం. నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. సో యాక్చువల్ గా అంటే ఈ క్లోత్స్ అవన్నీ నేను బయటనే ఆరేస్తాను, కాకపోతే కొంచెం రైనీ సీజన్ కదా, అసలు జిన్ పాయింట్స్ అసలు ఆరట్లేదు అనమాట, అందుకని ఇక్కడ వేసాను. జిన్ ప్యాంట్స్. ఇప్పుడు పక్కన అండర్వేర్ గురించి చెప్తాడేమో. నేను యూజువల్ గా వేసుకోను, బట్ నా దగ్గర ఉండే పోయినాయి. బట్ అందరికి తెలియాలి, నేను వేసుకుంటాను అందరికి తెలియాలని ఇక్కడ ఆరేసాను. పోయినా అని చెప్పి కూడా కేసు పెట్టాడు కీసర్ పోలీస్ స్టేషన్ లో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో స్పీకర్స్ నాకు ఈ మధ్యన ఒక నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట, క్రియేటివ్ 2.1 స్పీకర్స్. సో ఇది ఎప్పుడు ఇంటికి గిఫ్ట్ ఇచ్చే ఫ్రెండ్స్ ఇంతమంది. దీనికి కార్ల కాడికి స్పీకర్ల కాడికి కూడా గిఫ్ట్ ఇస్తున్నారు ఆయన. ఈడున్నాడు సాయిగాడు, ఒకరోజు ఎవరు ఇచ్చినవారే స్పీకర్ లో ఒకటి గిఫ్ట్ ఇచ్చేది. ఒకటి తెలుసా, ఈ రోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంట. ఏమి ఇచ్చిర్రా ఒక్క గిఫ్ట్ ఇప్పటిదాకా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు నా ఫ్రెండ్ విరా. సో ఇది అబౌట్ మా హోమ్ టూర్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసావు. నువ్వు అనుకోద్దాను, అప్పుడే అనుకోద్దు నువ్వు. ఇది మన సునిశ్చిత్ చేసిన ఫేక్ అండ్ మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఇంకొకటి డైరెక్టర్ సుకుమార్ది అప్కమింగ్ మూవీ కూడా ఉంది ఒకటి. ఏమంటున్నారంటే పుష్ప 2 కూడా ప్లాన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో మేబీ పుష్ప 2లో నాకు ఒక రోల్ ఆఫర్ చేస్తా అని చెప్పేసి డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా